అరే ఈసారి ఏపీ ఎలక్షన్లా ఏ పార్టీ గెలుస్తుంది అంటారా? ఏమోరా, ఈసారి పోటీ మాత్రం గట్టిగా ఉంటుంది. ఏమోరా, ఈసారి ఎవ్వరు డబ్బులు ఇప్పిస్తే వాళ్ళకైనా ఓటు. అరే ఓటేయమని డబ్బు వేయడానికి ఒక్కడు కూడా వస్తలేదు ఏంటరా? ఏం మాట్లాడుతుంటారా పైసల గురించి? అరే మీలాంటి వాళ్ళ వల్లేరా ఇంకా మంచి ప్రభుత్వం కూడా ఏర్పడలేదు. అరే ఈరోజు డబ్బులు తీసుకొని ఓటేస్తాం, ఆ నెక్స్ట్ డే వాడు నీ కంటికి కూడా కనిపించాడు. ఏం చేయమంటావురా? మరి పోయినసారి నిజాయితీగా ఓటేసిన ఎప్పటికీ ఎప్పుడు ఏం చేయలేదు మాకు. అవునరా, నీకో నీ తల్లిదండ్రులకు ఏదో ఒక అవసరం కోసం ఆ నాయకుడి దగ్గరికి వెళ్తావు. ఆ నాయకుడు నువ్వు ఎవడో తెలియనట్టు మాట్లాడతావు. ఆ నాయకుడిగా మీరు డబ్బులు తీసుకొని ఓటేసేది. అవునరా, ఓటేసాను. ఇప్పుడు ఏమంటావు? జాబ్ కోసం నేను తిరగాని ఆఫీస్ అంటూ లేదు, తిరగాని గల్లీ అంటూ లేదు. ప్రతి ఒక్క నాయకుని వెంట పడ్డాను. సార్ నాకు జాబ్ ఇప్పియండి, నాకు జాబ్ ఇప్పియండి. 10th క్లాస్లోనే ఎప్పుడో ఫస్ట్ వచ్చినప్పుడు మా నాన్న చెప్పాను, నువ్వు బాగా బాగుపడతావురా, నువ్వు ఏదో సాధిస్తావురా అని. ఇప్పటికీ నేను సాధించింది లేదు, చేసింది లేదు. ఎవర్రా నాయకుడు? ఎవర్రా? నాకు ఏం చేసిల్రా? నా జీవితం ఇప్పటికీ అలాగే పడున్నది. నేను ఏదో చేస్తాను అని మా నాన్న అక్కడ ఎదురు చూస్తున్నాడు. నా కొడుకు ఏదో జాబ్ చేస్తాడు, మమ్మల్ని పోషిస్తాడని. ఏం చేయాలరా? అవునరా, ఈసారి 3 పార్టీలు ఉన్నాయిగా, ఇంతకీ ఏ పార్టీ కొట్టేద్దాం? అరే ఇంత చెప్పినాక కూడా మళ్ళీ మమ్మల్ని అడుగుతావేంద్రా? అరే ఈ ఏపీ ఎలక్షన్లో 3 పార్టీలు గట్టిగా పోరాడతానేరా. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన. అరే నాకు ఒకటి అర్థం కాదు, ఈ సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఈ రాజకీయాలకు రావడం ఏంట్రా? వాళ్ళు సినిమాలు తీస్తే కోట్ల పైసలు వస్తాయి. అరే అవునరా, ఎన్టీఆర్ లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చి మన దేశాన్ని బాగుపరిచారా. టీడీపీని స్థాపించిన వ్యక్తిరా ఎన్టీఆర్ గారు. అబ్బా అవునా? అరే అవునరా, అవునా అంటున్నావేంట్రా? మరి సినిమాల నుంచి వచ్చిన జయలలిత గారు చేసిన సేవలకు తమిళనాడు ప్రజలు ఇప్పటికీ ఆమెను అమ్మ అమ్మను పిలుచుకుంటూ ఆమెకు గుడి కూడా కట్టారా. ఏమో మనకు కూడా అలానే చేస్తారు కావచ్చు. మరి ఒక్కసారి ఓటేసి చూద్దాం, ఏదైనా మార్పు జరుగుతుందో. సినిమా వాళ్ళే కాదురా, మహా నాయకులు కూడా ఉన్నారు. అంతెందుకు, మన వైఎస్ రాజశేఖర్ గారిని తీసుకో, ఎన్నో సంక్షేమ పథకాలు చేశాడు. ఫీ రీఎంబర్స్మెంటు, 108 పెన్షన్లు, ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఆయన వారసులు వచ్చారా, ఒకసారి ఓటే చూద్దాం, ఏమో మార్పు జరగచ్చేమో. చాలు చెప్పిన కాడికి మస్తు చెప్పిల్లు, కానీ చంద్రబాబు ఏం తక్కువ చేసిండు? 5 సంవత్సరాలలో అమరావతిని ఎట్లా చేసిండు? ఇంకో 5 సంవత్సరాలు టైం ఇచ్చి చూద్దాం. అయినా ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి ఎప్పుడైనా టైం ఇస్తే బెటరే. అరే ఇదంతా కాదురా, మనకి ఎవ్వరు మంచి చేస్తారో వాళ్ళను ఆలోచించుకుందాం. వీడైతే నాకు మంచి చేస్తాడు, ఇతనైతే మంచి చేస్తాడు. నీకు వేరే వాళ్ళు మంచి చేస్తారని నీకు అనిపించచ్చు, నాకు వేరే వాళ్ళు మంచి చేస్తారని నాకు అనిపించచ్చు. నీకు నచ్చిన వాళ్ళకి నువ్వు వేసుకో, నాకు నచ్చిన వాళ్ళకి నేను ఓటు వేసుకుంటాం. అంతేకాని మన ఓటు హక్కును మాత్రం వినియోగించుకుందాం. ఎవరు నచ్చకుంటే నోటా కోటేద్దాం, కానీ మన ఓటు హక్కును మాత్రం వినియోగించుకుందాం. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మీ ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకోండి. మీకు ఎవరు కరెక్ట్ పర్సన్ అనిపిస్తే వారికే ఓటేయండి, డబ్బు తీసుకొని ఓటు వేయకండి. ఈరోజు మీరు వేసే ఓటు మీ భవిష్యత్తుకు దారి తీస్తుంది. డోంట్ వేస్ట్ యువర్ ఓటు. ఓటు మన హక్కు.